కేక్ నేర్చుకున్నా 3 days మీద అయిపోయింది. సో సాఫ్ట్. ఇది అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ర్యాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రాస్టింగ్ అవన్నీ చేయొచ్చు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ప్రెస్టీజ్ వాళ్ళ హ్యాండ్ మిక్సర్ ఇది 300 watts ఉంది. ఇందులో మనకి 3 modes ఉన్నాయి. స్లో, మీడియం, ఫాస్ట్, ఆఫ్ అండ్ ఎజెక్ట్. ఈ రెండు ఏంటంటే మనం ఫ్రాస్టింగ్ కోసం క్రీమ్ మిక్స్ చేయడానికి అనేసి యూస్ చేస్తాం. ఇంకోటి వచ్చి చపాతీ డో. ఇంట్లో వేసుకుంటున్నాను బ్లెండ్ చేసే ముందు. ఎప్పుడైనా విప్ క్రీమ్ మనం ఫ్రాస్టింగ్ కోసం యూస్ చేయాలంటే ముందు రోజు నైట్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఫ్రీజర్ నుంచి తీసేసి. ఓకే, మమ్మీ నువ్వు హ్యాండ్ మిక్సర్ ఎట్లా అన్నా తిప్పచ్చా అని చెప్పేసి అడిగింది. హ్యాండ్ మిక్సర్ ఎప్పుడన్నా సరే ఒకటే డైరెక్షన్లో మనం మూవ్ చేయాలి, ఎయిదర్ క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్. 2 sides మనం యూజ్ చేయకూడదు. ఇది బ్లెండ్ చేసాం కదా, మనం బ్లెండ్ చేసి ఆ హ్యాండ్ మిక్సర్ పైకి అన్నప్పుడు అది కిందకి ఎప్పుడు కూడా క్రీమ్ పడిపోకుండా కొంచెం హార్డ్గా ఉన్నప్పుడు అది రెడీ టు యూజ్ అనమాట. అది మనం మిక్స్ చేస్తుంటే చూడండి అక్కడ వేవ్స్ లాగా ఫామ్ అయింది కదా, అప్పుడు మనకి అది టెక్స్చర్ కరెక్ట్గా వస్తున్నట్టు లెక్క. అది అప్పుడు రెడీ టు యూజ్ అన్నమాట. చూడండి ఇప్పుడు మెషిన్ పైకన్నా కదా, అయినా సరే మనకి కిందకి ఏమీ కూడా పడకుండా ఉంది. అది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇదేంటంటే టర్న్ టేబుల్. మనం ఇప్పుడు కేక్ కట్ చేసుకోవాలన్నా, అయిపోయిన కేక్కి ఫ్రాస్టింగ్ వేయాలన్నా సరే, దాన్ని డెకరేట్ చేయాలన్నా, క్రీమ్ అప్లై చేయాలన్నా ఈ టర్న్ టేబుల్ అన్నది చాలా యూస్ఫుల్ అవుతుంది. కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే టర్న్ టేబుల్ మీద వెట్ క్లాత్ వేసుకోవాలి. అప్పుడు దీనిపైన మనం పెట్టుకునే బేస్ కానీ ప్లేట్ కానీ మూవ్ అవ్వకుండా ఉండడానికి. నేను ఇంట్లో కోసమే కదా, సో స్టీల్ ప్లేట్ యూజ్ చేసిన బేస్గా. అంతే. కేక్ కట్ చేయాలి కదా, అందుకోసమే నేను కొత్త నైఫ్ కూడా తీసుకున్నాను. ఎప్పుడన్నా సరే మనం కేక్ కట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే, అది మనం అక్కడ ప్లేస్ చేసాం కదా, ఒక చెయ్యి అలా టాప్లో సపోర్ట్ తీసుకుని అలా ఒక కార్నర్ నుంచి కట్ చేస్తూ చివరికి వచ్చేటప్పటికి ఆ నైఫ్ లోపల వరకు తీసుకుని వెళ్ళాలన్నమాట. అప్పుడు మనకి ఇలా బేస్ కట్ చేసుకుంటాకే నీట్గా వస్తుంది. ఇప్పుడు సెకండ్ బేస్ కూడా నేను కట్ చేసుకుంటున్నాను. అలా మనకి 3 bases వచ్చాయి. మనకి కేక్ నిలవాలి కదా, అందుకోసం అని చెప్పేసి నేను ప్లేట్ మీద కొద్దిగా క్రీమ్ వేసాను. ఫస్ట్ బేస్ వేసాను. వేసిన తర్వాత ఈ వాటర్ ఎడ్జెస్ నుండి సెంటర్ వరకు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. తర్వాత విప్ క్రీమ్ వేసాను, అది స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే క్రష్ యూస్ చేస్తామో, ఫ్లేవర్ ఏదైతే కావాలనుకుంటామో ఆ ఫ్లేవర్ యూస్ చేసుకుంటాం అనమాట. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ యూస్ చేశాను, నాకు చాలా నచ్చింది, అందుకని మ్యాంగో ఫ్లేవర్ యూస్ చేశాను. మళ్ళీ ఇప్పుడు సెకండ్ బేస్. ఇదేంటంటే మనం స్టార్టింగ్ టాప్ లేయర్ కట్ చేసాం కదా, ఆ టాప్ లేయర్ని రివర్స్లో పెట్టి మిడిల్ లేయర్లో వేసుకోవాలి. అది కూడా సేమ్
వాటర్ ఎడ్జెస్ నుండి సెంటర్ వరకు వేసుకొని ఫ్రాస్టింగ్ వేసుకుంటాం అనమాట. క్రీమ్ స్ప్రెడ్ చేసుకొని మళ్ళా కూడా సేమ్ ఆ క్రష్ వేసుకొని ఇంకా టాప్ లేయర్ వేసుకొని అలా రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్కి వాటర్ వేసుకొని ఫ్రాస్టింగ్ వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు సైడ్స్లో కూడా అప్లై చేశాను. ఇది అప్లై చేసిన తర్వాత ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంతసేపు అది సెట్ అవ్వటానికి. ఇదైతే నేను రెడ్ వెల్వెట్ కేక్ చేశాను. అండ్ ఇది మ్యాంగో కేక్ ఏంటంటే నేను డెకరేషన్ ఏమీ చేయలేదు, నా దగ్గర జెల్ అవేం లేవని. ప్లెయిన్ వైట్ క్రీమ్ మాత్రమే, వెనీలా క్రీమ్. టాటా బాయ్.